అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దుమ్మగూడె మండలం రామరపేట గ్రామం. నా పేరు కోడియం సుబ్బారావు. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మద్య నిషేధం వల్ల చాలా కుటుంబాలు కొద్ది ప్రశాంతంగా జీవిస్తున్నారు. అలాగే ఇక్కడ మద్యం లేకపోవడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంది. వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు కూడా మెరుగ్గా ఉన్నాయి. వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా చిన్నభిన్నం కాకుండా హ్యాపీగా జీవిస్తున్నారు. ఇటువంటి మంచి పరిణామాల వల్ల ఊర్లో కూడా ప్రశాంతత ఉంది. ఎటువంటి రాజకీయ కక్షలు కానీ ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ ఐకమత్యంగా ఊరు మొత్తం కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళ యొక్క జీవన విధానం కూడా బాగుందని చెప్పేసి ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. శ్రీనివాసరావు అండి, రామరపేట గ్రామం, దుమ్మగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. గత 30-40 సంవత్సరాల నుంచి మా దగ్గర మద్యపాన నిషేధం కొనసాగిస్తూనే ఉన్నాం. అంటే ఇది మా ఆలోచన కాదు, అప్పట్లో తాగేటోళ్ళు ఏమో కానీ ఒక దశ వచ్చేసరికి మా పెద్దవాళ్ళు అంటే మా గ్రామస్తులు, ఆడోళ్ళు అయితేనే మగవాళ్ళు అయితేనే అందరూ కలిసేసి దీన్ని ముక్త కంఠంతో నిషేధిద్దామనేసి, అప్పట్లో ఎట్లా ఉండేదంటే తాగి ఇది అది చేస్తుంటే ఇది కరెక్ట్ కాదు, మన ఆరోగ్యాలు పాడవుతాయి, తర్వాత ఈ వివాదాలు వస్తాయి, ఫ్యామిలీ పరంగా రావచ్చు, తర్వాత ఇట్లా రోడ్డు మీద తాగి ఇట్లా గొడవలు అవుతుంటే అందరం ఇది పద్ధతి బాగాలేదు, ఇది అందరం ఈ విధంగా ఖండిద్దామనేసి అందరం కలిసి ఒకళ్ళని కాదు పెద్దోళ్ళు ఆచరించారు దాన్ని. దాని తర్వాత మేము వచ్చినాం, మా తర్వాత మా పిల్లలు కూడా అందరూ కూడా యూత్ కానీ దీన్ని అసలు ఏదైనా ఎవరైనా వచ్చి లిక్కర్ ఇట్లా షాప్ పెడదాం, ఈ పాలసీ వచ్చింది, ఇది వచ్చింది, మీకు ఇలా బెనిఫిట్ ఉంటుంది అని అన్నా కానీ మేము దాన్ని అవన్నీ వద్దు, ఎవరైనా వస్తే మాత్రం మేము దాన్ని ఖండిస్తున్నాం. అందరం ఒకళ్ళిద్దరని కాదు, ఊరంతా ఎంతమంది ఒక 200-300 కుటుంబాలు ఉన్నాయి. ఒకటే ముక్త కంఠంతో ఒకటే ఆలోచన అందరిది, మంచిగా ఉండాలి ఊరు, ఒకరు కూడా పాడవకూడదు, మద్యం సేవించి ఆరోగ్యాలు పాడు కాకూడదు, మంచిగా ఉండాలి. ఆరోగ్యరీత్యా అయితేనేమి, ఆర్థికంగానైతేనేమి మేము ఏ విధంగా ఉన్నామో మా ఊరిని, మా గ్రామం రామరపేటని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా మారిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. మా దగ్గరికి మా మండలంలో ఇప్పటికీ చెప్పుకుంటారండి, మీది రామరపేట అంటే ఏమీ దొరకవు, మందు అది మామూలుగా తయారు చేసే అది కానీ, ఇక సీసాలలో దొరికేది కానీ, ఎటువంటి మనకు సారా, నాటు సారా కానీ, ఈ లిక్కర్లు కానీ ఏమీ దొరకవు. మేము ఒక ఆదర్శంగా ఉన్నాం రామరపేట అంటే. గత 40 సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు, గత 40 సంవత్సరాల నుంచి మా రామరపేట అనగానే అందరూ పర్వాలేదు బాగుంటుంది. ఒకవేళ పెళ్ళిళ్ళకి ఏదైనా వచ్చినా కానీ వాళ్ళే అంటుంటారండి మా దగ్గర, మీ దగ్గర ఏం దొరకవు, బాగుంది మీ ఊరు అనేసి. అదేవిధంగా మేము కూడా దాన్ని ఆచరిస్తున్నాం. ముందు తరాలను కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తామనేసి మేము అభిప్రాయపడుతున్నాం అండి. ఎవరైనా బెల్ట్ షాపులు పెడదామని తీస్తే వాళ్ళని మాత్రం తోలు తీస్తామండి, అంతే. ఇంకా దాని గురించి ఇంకా వేరే ముచ్చటే లేదు. అది రామరపేట, మాకు నిషేధం లేకుండా 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు లేనందుకు మా ఊరంతా ఎంత మంచిగా ఉంటున్నాము. మేము అందరూ కూడా మంచిగా పనులు చేసుకుంటున్నాము, మా పనులు మేము చేసుకుంటున్నాము. మా ఊర్లో గొడవలు ఏం లేదు, అందరం మంచిగా ఉంటున్నాము. ఇంకా ఇప్పుడు బెల్ట్ షాప్ పెట్టిండ్రనుకో, ఎవరైనా పెట్టిండ్రనుకో వాళ్ళని తోలు తీస్తాం. మా ఊర్లో కానీ బెల్ట్ షాపులు కానీ ఇవైనా ఏవి లేవండి. ఇప్పుడు ఎవరైనా పెట్టిండ్రనుకో మేము మంచిగా ఉన్న కుటుంబం మళ్ళీ పాడైద్ది. మేము ఎంతో మంచిగా ఇప్పుడు బ్రతుకుతున్నాము, ఎవరి పనులు వాళ్ళు చేసుకొని మంచిగా బతుకుతున్నాము. మేము ఎవరైనా పెట్టిండ్రనుకో వాళ్ళకి మాత్రంగా వాళ్ళని తోలు తీస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.